సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిడ్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్లో జనరల్ స్టడీస్ పైన రానున్నటువంటి పోలీస్ ఉద్యోగాలకు, అంతేకాకుండా గ్రూప్స్ ఉద్యోగాలకు, సచివాలయ ఉద్యోగాలకు తప్పకుండా మీకు చాలా బాగా యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా ఫ్రీ పీడిఎఫ్ కూడా మీకైతే అందచేయడము జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మనకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగిందండి. సో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రిలిమ్స్లో మన క్వశ్చన్స్ మనము క్విక్ రివ్యూలో చెప్పినటువంటి క్వశ్చన్స్ చాలా వరకు అయితే వచ్చాయి, అందరికీ తెలుసు అది. సో అలాగే మెయిన్స్ కూడా ఫాలో అవ్వండి. మెయిన్స్ వరకు కూడా రెగ్యులర్గా ఇక క్లాసెస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. అంతేకాకుండా మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతిరోజు టాప్ 50 పేరుతో క్లాస్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకేమరీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడానికి కారణము ఏంటండి? అభికేంద్ర బలమే దీనికి గల కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. పరమాణువులో ఉండేటువంటి ప్రాథమిక కణాలు ఏవి? పరమాణువులో ఉండేటువంటి ప్రాథమిక కణాలు. ఆన్సర్ ఆప్షన్ 4 ABC. ఏంటి? ఎలక్ట్రాన్లు ఉంటాయి, ప్రోటాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు కూడా ఉండడం అయితే మనము చూడవచ్చు. పరమాణువులో ఉండే అతి చిన్న ప్రమాణాలు. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ను కనుగొన్నవారు ఎవరు? ఆన్సర్ ఫ్రిస్టిలీ. ఎవరండి? ఫ్రిస్టిలీ. నెక్స్ట్ వన్, ఐసోటోపులని వేటిని అంటారు? ఐసోటోపులు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. పరమాణు సంఖ్య ఒకటే ఉండి ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉంటే వాటిని మనము ఐసోటోపులు అనే విధంగా పిలుస్తాము. నెక్స్ట్ వన్, పరమాణు సంఖ్య కనుగొన్నవారు ఎవరు? పరమాణు యొక్క సంఖ్యని రూథర్ఫర్డ్. నెక్స్ట్ వన్, పరమాణువులో ఉండేటువంటి ప్రాథమిక కణాలు ఏవి? క్రింది వాటిలో ప్రాథమిక కణాలు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బి మరియు సి. ఏంటి? ప్రోటాన్లు, న్యూట్రాన్లను ప్రాథమిక కణాలు అంటారు. ఎందుకు? కేంద్రకంలో ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి మరి? సో కేంద్రకం చుట్టూ వాటి ఆర్బిటాల్లో తిరుగుతూ ఉంటాయి ఎలక్ట్రాన్లు. కాబట్టి ఇందులో ప్రాథమిక కణాలు అని మాత్రము ప్రోటాన్లను, న్యూట్రాన్లను పిలవడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రాథమిక కణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4. పైవన్నిటిని కూడా మనము ప్రాథమిక కణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏ విధంగా అడిగారు. పరమాణువులో ప్రాథమిక కణాలు అంటేనేమో 2 తీసుకోవాలి, లేదా ప్రాథమిక కణాలు అంటే 3 కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లను ప్రాథమిక కణాలుగా తీసుకోవచ్చు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో చిన్న డిఫరెన్స్. నెక్స్ట్ వన్, ఒక ధన విద్యుదాత్మకత అంటే ఎలక్ట్రోపాజిటివ్ పరమాణు కాటయానుగా మారినప్పుడు ఏం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఎలక్ట్రాన్ను కోల్పోతుంది. నెక్స్ట్ వన్, వాయు స్థితిలో ఒక ఒంటరి తటస్థ పరమాణువు బాహ్య కక్ష నుంచి ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆయానీకరణ శక్తి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆయానీకరణ శక్తి. నెక్స్ట్ వన్,
మూలకం యొక్క ప్రధాన లక్షణము ఏంటండి? పరమాణు సంఖ్య ప్రధాన లక్షణంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ను కనుగొన్నవారు ఎవరు? ఎన్నో ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఏంటండి? జేజే థామ్సన్. ఎవరండి? జేజే థామ్సన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫ్లాంక్ స్థిరాంకానికి ప్రమాణాలుగా వేటిని చెప్పుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. శక్తి ఇంటూ కాలముగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్లాంక్ స్థిరాంకానికి. నెక్స్ట్ వన్, ఆకుపచ్చని కాంతి పవనపుణ్యము 14 హెడ్జెస్, దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత? ఆకుపచ్చని కాంతి పవనపుణ్యము 6×10.14 హెడ్జ్. అయితే దాని యొక్క తరంగ దైర్ఘ్యము ఎంత? ఆప్షన్ 1 0.1 × 10⁻⁻6 మీటర్లు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. పుచ్చకాయ నమూనా, గ్రహమండల నమూనా, వృత్తాకార కక్షలు, కృష్ణ వస్తువు వికిరణము. సరైన సమాధానము ఏంటి అంటే ఇందులో ఆప్షన్ 3 అండి. 1 by 1 చూద్దాము. ముందుగా పుచ్చకాయ నమూనా అంటే ఏంటండి? పుచ్చకాయ నమూనా అంటే ఏంటి? పుచ్చకాయ ఏ విధంగా ఉంటుందో చెప్పిన వ్యక్తియా? కాదు. గ్రహాలన్నీ కూడా పుచ్చకాయలో ఆ విత్తనాలు ఎక్కడెక్కడైతే అమర్చబడి ఉంటాయో, ఏ విధంగా అమర్చబడి ఉంటాయో, సో విశ్వంలో కూడా అన్ని గ్రహాలు ఆ విధంగా అక్కడొకటి అమర్చబడి ఉంటాయని చెప్పిన వ్యక్తి అంటే గ్రహమండల నమూనాను చెప్పిన వ్యక్తియే. ఎవరండి మరి? థామ్సన్, జేజే థామ్సన్. గ్రహ మండల నమూనా అని చెప్పిన వ్యక్తి ఎవరంటే రుథర్ఫోర్డ్. వృత్తాకార కక్షలు నీల్స్ బోర్. కృష్ణ వస్తు వికిరణాన్ని చెప్పిన వ్యక్తి ఫ్లాంక్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పరమాణు సంఖ్యకు ఆధారము ఏంటి? ఆప్షన్ 2 అండి. ప్రోటానులే ఆధారంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, ద్రవ్యరాశి సంఖ్యను నియంత్రించేది ఏది? ఆప్షన్ 4 ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు. నెక్స్ట్ వన్, పరమాణు ప్రధాన రేణువులు ఏవి? పరమాణు యొక్క ప్రధాన రేణువులు పైవన్నీ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అన్నీ కూడా ప్రధానమైనవే. నెక్స్ట్ వన్, అయోడిన్ను కనుగొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కూర్టోయిస్. సో ఫ్రెండ్స్, ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన బిట్ ఏంటి అంటే మనందరికీ తెలుసు. సో మన సూర్యుని నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలు అల్ట్రా వైలెట్స్ ఆ రేస్ ఏం చేస్తాయి? మన ఓజోన్ పొరని నాశనం చేస్తాయి, O3ని కదా. దానికి కారణం ఏంటి? అందరికీ తెలుసు, క్లోరోఫ్లోరో కార్బన్లు అని చెప్పేసి. కానీ వాటికంటే కూడా చాలా తీవ్రమైనవి, ప్రమాదకరమైనది అయోడిన్ మరియు క్లోరిన్ అని చెప్పడం జరిగిందండి ఇటీవల శాస్త్రవేత్తలు. క్లోరోఫ్లోరో కార్బన్ల కంటే కూడా అయోడిన్ అతినీలలో ఈ యొక్క ఓజోన్ పొర క్షీణతకి ప్రధాన కారణంగా చెప్పారు, గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది మూలకాల్లో ఏది హలోజన్? ఆన్సర్ ఆప్షన్ 4 ఏంటండి? ABCD అన్ని హలోజన్లుగానే చెప్పుకోవచ్చు. ఫ్లోరిన్, బ్రోమిన్, క్లోరిన్, అయోడిన్ ఇవి 4 కూడా మనం వేటిగా చెప్పుకుంటామండి? హలోజనులు. నెక్స్ట్ వన్, కేంద్రక చర్యల్లో పాల్గొనని కణాలు ఏవి? ఆప్షన్ 1 ఎలక్ట్రాన్లు పాల్గొనవు. నెక్స్ట్ వన్, ఒక పరమాణువు ఎలక్ట్రాన్ను గ్రహించిన ఆయానుగా మారినప్పుడు దాని యొక్క పరిమాణము ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి పెరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ వన్, విభజించడానికి వీలుగాని అతి చిన్న కణమే పరమాణు అని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 4 అండి జాన్ డాల్టన్. నెక్స్ట్ వన్, పరమాణువును పుచ్చపండుతో పోల్చినటువంటి వారు ఎవరు? 23 ఆప్షన్ 3 అండి జేజే థామ్సన్. నెక్స్ట్ వన్, కేంద్రక పరిమాణాన్ని సూచించే ఒక ఫెర్మి అంటే ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. 24వది ఆన్సర్ ఆప్షన్ 4 10⁻⁻13 సెంటీమీటర్స్. ఒక కేంద్రకం యొక్క పరిమాణాన్ని అంటే అది ఎంత ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కేంద్రక కణాలు ఏవి? కేంద్రక కణాలు ఆన్సర్ ఆప్షన్ 4 అండి 1 మరియు 2. ప్రోటాన్లు, న్యూట్రాన్లను కేంద్రక కణాలు అంటారు. కేంద్రం బయట ఆర్బిటాల్లో తిరిగేవి ఎలక్ట్రాన్లు. ఓకే. క్రింది వాటిలో బోర్ పరమాణు నమూనా వివరించలేనివి ఏవి? 26వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి బేరియం. నెక్స్ట్ వన్,
ఎలక్ట్రాన్కు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది కానిది ఏది? సరి అయినది కానిది ఏది? 4వది, ఒక పరమాణువును వెయిట్ చేసినప్పుడు అందులో ఉన్న ఎలక్ట్రాన్లు బయటకు విడుదలవుతాయనేది తప్పండి. అలా విడుదల కావు. ఓకేనా? ఇన్ఫ్యాక్ట్ వెయిట్ చేసినప్పుడు ఇంకా ఎలక్ట్రాన్ల యొక్క గమనం అనేది ఇంకా పెరుగుతుంది కదా. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. రేడియో ధార్మికత గల కేంద్రకాలు స్వచ్ఛందంగా విడుదల చేసే కణాలు ఏవి? ఆప్షన్ 4 పైవన్నీ, ఆల్ఫా బీటా గామా మూడింటిని కూడా. ఒక రుణ విద్యుదాత్మకత పరమాణువు రుణ ఆయానుగా మారినప్పుడు ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది పెరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. ఫోటో విద్యుత్ ఫలితము, ఎలక్ట్రాన్ ద్వంద్వ స్వభావము, అనిశ్చితత్వ సూత్రము, కేంద్రకము. 30వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అన్నీ కూడా సరైనవి చూద్దాము. ఫోటో విద్యుత్ ఫలితాన్ని ఐన్స్టీన్ ప్రతిపాదించారు. ఎలక్ట్రాన్ ద్వంద్వ స్వభావము డి బ్రోగ్లీ ప్రతిపాదించారు. అనిశ్చితత్వ సూత్రము హైగెన్బర్గ్ ప్రతిపాదించారు. నెక్స్ట్ కేంద్రకాన్ని రూథర్ఫర్డ్ ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్ వన్, అత్యంత శక్తివంతమైన విద్యుదయస్కాంత వికిరణాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గామా కిరణాలు అత్యంత శక్తివంతమైనవి. రేడియో విద్యుదాత్మకతను కనుగొన్నవారు ఎవరు? లేదా రేడియో ధార్మికతను కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ 3 అండి, హెన్రీ బెకరెల్ లేదా బెక్వెరెల్ అని కూడా అంటారు. కొన్ని బుక్స్లో బెకరెల్, కొన్ని బుక్స్లో బెక్వెరెల్ అని కూడా ఉంది. రెండు ఎలా ఇచ్చినా సరైనవే. రేడియో ధార్మికత కనుగొన్నటువంటి వ్యక్తి. కృత్రిమ రేడియో ధార్మికత కనుగొన్నవారు మేడం క్యూరీ. ఓకే, నెక్స్ట్ వన్, సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 రూథర్ఫర్డ్. పరారుణ అంటే ఇన్ఫ్రారెడ్ లేదా ఐఆర్ కిరణాలకు సంబంధించి సరి అయిన వాక్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పైవన్నీ సరైనవే. చీకట్లో వస్తువులను చూడగలిగిన కళ్ళద్దాలలో నైట్ విజన్ గ్లాసెస్ ఉపయోగిస్తారు. టీవీ రిమోట్తో టీవీని నియంత్రించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇవి ఉష్ణకాంతి కిరణాలు. నెక్స్ట్ వన్, ఆల్ఫా కణాలు ఏ కేంద్రకాన్ని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, హీలియం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న క్వాంటం సంఖ్య సమితి ఏది? 36వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 3 1 2 -1/2 అనేది తప్పుగా ఉన్నటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఒక పరమాణువు ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ను నింపే సరి అయిన క్రమం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 37 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 4s 3d 4p 5s 4d ఇవన్నీ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లను నింపే సరైన క్రమంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నైట్రోజన్ను కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ 2 అండి, ఎఫ్ హెబర్. క్యాన్సర్ చికిత్సకు రేడియోథెరపీలో వాడే కణాలు ఏవి? 39 ఆప్షన్ 3 అండి, గామా. ఏంటండి? గామా కిరణాలు. రేడియో ధార్మికత నుంచి రక్షించడానికి వాడే కవచాలను ఏ లోహంతో తయారు చేస్తారు? ఆప్షన్ 2 సీసం అండి, లెడ్తో. క్రింది వాటిని జతపరచండి. ఎక్స్ కిరణాలు, రేడియో ధార్మికత, పరమాణు నమూనా, కాంతి విద్యుత్ ఫలితము. 41వది ఆప్షన్ 3 అండి, చూద్దాం. 1వది ఎక్స్ కిరణాలను ర్యాంటిజన్ కనుగొన్నారు. నెక్స్ట్ రేడియో ధార్మికతని హెన్రీ బెక్వెరెల్, పరమాణు నమూనాన్ని నీల్స్ బోర్, నెక్స్ట్ కాంతి విద్యుత్ ఫలితాన్ని ఐన్స్టీన్ కనుగొనడము జరిగింది. నెక్స్ట్ వన్, అత్యంత తెలివైన మూలకము అని వేటిని పేర్కొంటాము? అత్యంత తెలివైన మూలకము హైడ్రోజన్ అండి. తేలికైన మూలకము. అత్యంత తేలికైన మూలకము ఏంటండి? హైడ్రోజన్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో హైడ్రోజన్ని అత్యంత తేలికైనదిగా మనమైతే చెప్పుకుంటాము. దాని తర్వాత రెండవది హీలియం అండి. ఓకే, రెండవది హీలియం. నెక్స్ట్, అణు సిద్ధాంతాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ డాల్టన్. న్యూట్రాన్ను కనుగొన్నవారు క్రింది వారిలో ఎవరు? న్యూట్రాన్. 44 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జే చాడ్విక్. పరమాణువులోని కేంద్రక వ్యాసము ఎంత ఉంటుంది? 45 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 10⁻⁻13 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక ఎలక్ట్రాన్ అయస్కాంత క్వాంటం సంఖ్య 1, స్పిన్ క్వాంటం సంఖ్య 1/2. అయితే ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ఉండదు అని అడుగుతున్నారు.
ఆప్షన్ 1 అండి, ఎస్ ఆర్బిటాల్లో ఉండదు. గరిష్టంగా 18 ఎలక్ట్రాన్లు నింపగలిగే కక్ష ప్రధాన క్వాంటం సంఖ్య ఎంత? ఆప్షన్ 3 అండి, 3. డాల్టన్ సిద్ధాంతం ప్రకారం పదార్థపు అతి చిన్న కణము ఏది? ఏంటండి? పరమాణువునే డాల్టన్ సిద్ధాంతం ప్రకారం అతి చిన్నదిగా మనమైతే పేర్కొంటాము. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఒక మోల్ను సూచించేటువంటి అవగ్రాడో సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 6.023 ఇంటూ 10⁻23. నెక్స్ట్ వన్, కృష్ణ వస్తువు అంటే ఏంటి? ఆన్సర్, తనపై పడిన కాంతిని పూర్తిగా శోషించుకునేటువంటి వస్తువునే కృష్ణ వస్తువు లేదా కృష్ణ బిలము లేదా బ్లాక్ హోల్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పీడిఎఫ్ ఫైల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.